గురువుగారు, తన తండ్రిని అంతం చేసినటువంటి పినతండ్రి సుగ్రీవుడి పాలనలో యువరాజు పదవిని స్వీకరించాడు అంగదుడు. అంగదుడి వృత్తాంతం గురించి తెలియజేస్తారా? అంగదుడు తారావాలి కుమారుడు. సుగ్రీవుడు రుమ ఈ దంపతులకు సంతానం లేదు. రామ నిర్ణయం అనుసరించి, అది రామ ఆజ్ఞ, వాలిని సంహరించకంటే పూర్వమే కిష్కింధ పట్టణానికి సుగ్రీవుడిని రాజుగా నిర్ణయించి పట్టాభిషేకం చేసి ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆ నిర్ణయాధికారాన్ని అనుసరించి వాలి అనంతరం కిష్కింధ నగరానికి అంగదుడు ఇక రాజు కాలేడు. సుగ్రీవుడే రాజు కావాలి కనుక సుగ్రీవుడికి రాజ్యాధికారం, చక్రవర్తిత్వ పదవి. సుగ్రీవునికి సంతానం లేదు కనుక మరి యువరాజు ఎవరు? అంగదుడే యువరాజు. ఈ నిర్ణయానికి తార కూడా అంగీకరించింది. కానీ మనస్సులో ఎప్పుడూ అంగదుడికి ఒక శంక, ఒక భయం. దక్షిణ దిక్కుగా సీతాన్వేషణ కోసం తమను పంపించిన ఆ సుగ్రీవుడు తనను అంతం చేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించాడా ఏమిటి, నిర్మించాడా ఏమిటి అంటూ సందేహిస్తాడు. సముద్రం వద్ద వానర వీరులంతా ఆత్మాహుతి చేసుకుందాం, సుగ్రీవాజ్ఞని మనం పూర్తి చేయలేకపోతున్నాం అనే సమయంలో ముందుగా ప్రాణత్యాగానికి సిద్ధపడిన వాడు అంగదుడే. అలాగే రామచంద్రమూర్తి వారధి నిర్మాణం చేసిన అనంతరం రావణుని వద్దకు చిట్ట చివరి రాయబారిగా వెళ్ళినవాడు కూడా అంగదుడే. యుద్ధ సమయంలో రావణుడు భయంకరమైన యజ్ఞం సంకల్పం చేశాడు. ఆ యజ్ఞం పూర్తి చేస్తే ఇక రావణుడిని జయించడం కష్టం అని తెలిసిన అంగదుడు ఆ సమయంలో మండోదరిని జుత్తుపట్టి రావణాసుని సన్నిధానానికి తీసుకువచ్చి రావణుని యజ్ఞదీక్షకు భంగం కావించి యుద్ధానికి వచ్చేలాగా చేశాడు. దానితో రామకార్యం విజయవంతమైంది. అయితే తన తండ్రి మరణానికి పరోక్షంగా ఈ శ్రీమన్నారాయణమూర్తి రూపంలో ఈ రాముడే కారణం. ద్వాపర యుగంలో ఆ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్మగా రూపం ధరించినప్పుడు ఈ కృష్ణ పరమాత్మ అవతారాన్ని అంతం చేయాలి. ఒక చిన్న చెక్క ముక్క రోకలి గంధంగా తీశాక మిగిలిపోయిన ఆ చిన్న చెక్క ముక్క లభిస్తే బాణానికి ములికిగా మార్చుకున్న బోయవాడు కూడా ఆ అంగదుడి రూపమే. అంగదుడే మళ్ళీ ఇలా జన్మించాడు అని కూడా మనకు భాగవతాది గ్రంథాలు ఇలా తెలియజేస్తాయి. తండ్రి మరణించిన అనంతరం యువరాజ పదవును అంగదుడు ఎందుకు అంగీకరించాడు అంటే, అంగదుడు అంటేనే భుజ బలానికి సంబంధించిన, కీర్తికి సంబంధించిన రూపం. భుజకీర్తులకు అంగద రూపము అంటుంది శాస్త్రం. కనుక సుగ్రీవుడి అనంతరం ఈ రాజ్యంలో అంగదుడిదే పెత్తనమంతా కూడా. రామ పట్టాభిషేకం అయిన అనంతరం సుగ్రీవుడు రామరాజ్యంలోనే చాలా కాలం ఉన్నాడు కనుక మళ్ళీ కిష్కింధా నగర సామ్రాజ్య అధికారమంతా కూడా అంగదుడి అధీనమే అయి ఉన్నది. ఇలా మనం అంగదుడి చరిత్రను విశ్లేషణ చేసుకోవాలి.